తల్లిదండ్రులు పిల్లల గురించి ఎప్పుడు వర్రీ అవుతూనే ఉంటుంటారు. మరీ ముఖ్యంగా తరచుగా సిక్ అవుతుంటే వాళ్ళలో ఇమ్యూనిటీ ఎలా బూస్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ అవగాహన కానీ ఈ ఎక్స్ట్రాగా ఆలోచించడం అనేది కోవిడ్ టైం నుంచి మరింత ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. తరచుగా పిల్లలు సిక్ అవుతున్నారంటే ఏ రీజన్స్ ఉంటాయి? ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? ఇదేమైనా జెనెటిక్ కాజెస్ కూడా ఉంటుంటాయా? ఆహారంలో ఇతర మార్పులతోటి ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందా? ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. అపోలో హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల పెండ్యాల గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. వెల్కమ్. కోవిడ్ టైం నుంచి పేరెంట్స్ మరి కన్సర్న్గా పిల్లల్లో ఇమ్యూనిటీ ఎలా పెంపొందించాలి అని అడుగుతూ ఉండొచ్చు కదండి. మీ ఇంట్రడక్షన్ ఐ లైక్ వాట్ యు సెడ్, ఎందుకంటే అది చాలా రెలవెంట్ థింగ్. ఏం చెప్పారంటే మీరు కోవిడ్ టైం గురించి, ఈ టైంలోనే మనము ఎక్కువ ఒకసారి రీసెర్చ్ కానీ లేకపోతే డిస్కషన్ కానీ దీని గురించి కొంచెం తవ్వి బయటికి తీయటం కూడా జరిగింది. ఇది పేరెంట్స్ వైపు నుంచే కాదు, వరల్డ్ ఓవర్ సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా దే స్టార్టెడ్ థింకింగ్. కోవిడ్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కోవిడ్ ఏం చేసినాయి అంటే, చిన్న పిల్లల్లో కోవిడ్ ఎక్కువ ప్రాబ్లం కాజ్ చేయలే. ఇఫ్ యు నో వెల్, మీరు కూడా చూసారు. ఏంటనంటే డెత్స్, పీడియాట్రిక్ డెత్స్ ఎక్కువ లేవు. కరెక్టే, అవును. అసిమ్టమాటిక్ డిసీజ్ ఎక్కువ ఉండింది. కాంప్లికేషన్స్ కూడా వెరీ వెరీ మినిమల్ ఉండినాయి. వర్సెస్ ఐ విల్ టెల్ యూ సంథింగ్ ఎల్స్. ఇన్ఫ్లుయెన్జా ఎపిడమిక్స్ వచ్చినాయి, పాండమిక్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు కొత్తల్లో బిఫోర్ మనకి ఈ ఫ్లూ కోసం మందు కనుక్కోక ముందు ఎరాలో చూస్తే లెస్ దాన్ 1 year olds వెరీ హై రిస్క్. యాక్చువల్లీ డెత్స్ కూడా జరిగినాయి. ఈ కోవిడ్ లాగానే మనకి ఫ్లూ డెత్స్ జరిగినాయి, ప్రాబబ్లీ అబౌట్ 12 years ago అట్లా. సో ఈ రెండింటి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లూ ఏమో ఇన్ఫెక్షన్ మూలన జరుగుతున్న డ్యామేజ్, దాని మూలన జరిగిన కాంప్లికేషన్స్, డెత్స్. కోవిడ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ని మాడ్యులేట్ చేసి మన ఓన్ బాడీతో మనల్ని కిల్ చేసింది, ఒక రకంగా చెప్పాలి అని అంటే. ఆటో ఇమ్యూన్ థింగ్స్ అనమాట. సో ఈ రెండు చూస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ గురించి చాలా లెసన్స్ మనకు తెలిసినాయి. సో వాటిల్లో ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అని అంటే, కోవిడ్ పిల్లల్లో ఎక్కువగా రాకపోవటానికి కారణం ఏంటి అని అంటే, కరోనా వైరస్లు. కోవిడ్ ఈజ్ కరోనా వైరస్ 100 జలుబుల్లో మనకి అట్లీస్ట్ 60-70 జలుబులు కోవిడ్, 50% ఆఫ్ ద జలుబులు కోవిడ్ ఫ్యామిలీలో వైరస్ల మూలనే వస్తాయి మనకి. సో ఈ జలుబులు, తుమ్ములు, దగ్గులు ఇవన్నీ పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ డెవలపింగ్ మాడ్యులేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ కోవిడ్ వైరస్ అటాక్ చేసినప్పుడు పెద్దవాళ్ళ బాడీస్ మర్చిపోయినాయి కానీ వాటిని ఎట్లా కౌంటర్ చేయాలి అని. పిల్లల బాడీస్ అప్పుడే స్టిమ్యులేటెడ్గా ఉన్నాయి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్స్ రెడీగా ఉన్నాయి కోవిడ్ వైరస్ కోసం. సో వాళ్ళు బెటర్గా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే క్రాస్ ఇమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్, యాక్టివేటెడ్ ఇమ్యూన్ సిస్టమ్ అగెయిన్స్ట్ కరోనా వైరసెస్. సో ఆటో ఇమ్యూనిటీలోకి వెళ్ళలేదు, ఆటో ఇమ్యూన్ రెస్పాన్సెస్ రాలేదు. బాడీ విపరీతంగా ఇమ్యూన్ రెస్పాన్స్ మౌంట్ చేసి దాని మూలాన సెకండ్ ఫేజ్లో చాలా డెత్స్ అయినాయి అడల్ట్స్లో. ఈ ఫినామినా పిల్లల్లో జరిగిన కొద్ది మంది పిల్లల్లో మల్టీ సిస్టమ్ ఇమ్యూనలాజికల్ సిండ్రోమ్స్ అని జరిగినాయి, వాటి మూలన డెత్స్ అయినాయి. అది ఆటో ఇమ్యూనిటీనే. వీటన్నిటిలో మనం తెలుసుకున్నది, అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ గురించి చదవటం మొదలుపెట్టారు, అన్నిటి గురించి బాగా కూలంకషంగా మెడికల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సో వీటిల్లో పార్ట్గానే మనకు ఇప్పుడు తెలిసిన వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. అసలు ఇమ్యూనిటీ గురించి నన్ను ఎప్పుడూ అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ కౌ మిల్క్ నుంచి, బఫలో మిల్క్ నుంచి, వాటి కొలాస్ట్రమ్ అంటే జున్నుపాలు నుంచి తయారు చేసిన ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఇవన్నీ ఇర్రెలవెంట్, అసలు పనికిరావు. ఇవి ఏ రకంగానూ పనిచేయవు. కౌ అండ్ కర్క్యూమిన్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. కూడా వాడుతుండేవాళ్ళు కదా. కర్క్యూమిన్ అంటే మనం ఇప్పుడు కర్క్యూమిన్ యాక్చువల్గా ఉండేది మనకి పసుపులో కాంపనెంటే అది. క్యాన్సర్కి కానీ వేరే మంచితనం అంతా కనుక్కొని వెస్టర్నర్స్ మన యోగాని, మన మెడిటేషన్ని, మన పసుపుని, మన సాంబార్ని మనకు మళ్ళీ చెప్తున్నట్టుగానే కర్క్యూమిన్ని మనకి నైస్ ఇంగ్లీష్ నేమ్తో మనకి మళ్ళీ చేస్తున్నారు.
రీపరిచయం చేస్తున్నారు. ఇదంతా మన ఏన్షియంట్ విజ్డమ్. ఆ, సో సిమిలర్గానే ఇమ్యూనిటీ గురించి కూడా మనకి ఏన్షియంట్ విజ్డమ్ని మళ్ళీ రీడిస్కవర్ చేస్తున్నాం. ఏమని డిస్కవర్ చేస్తున్నాము? ఇమ్యూనిటీ గురించి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే పేరెంట్స్ తెలుసుకోవాల్సింది డయట్ రోల్ ఏంటి, హైజీన్ రోల్ ఏంటి, అంటే బాగా శుభ్రంగా ఉండటం ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, డైట్లో ఏమి తినాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. చాలామంది పేరెంట్స్కి తెలియంది, చాలా డిస్కౌంట్ చేసేది స్లీప్ రోల్. శుభ్రంగా 8 నుంచి 10 గంటలు స్లీప్, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్. ఈ స్లీప్ సరిగ్గా లేని పిల్లల్లో డెఫినెట్గా ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రోజుల్లో మీరు ఏ ఇంట్లో చూసినా కానీ పిల్లల్ని ప్రాపర్ టైంకి పడుకోబెట్టడం కానీ, శుభ్రంగా నిద్ర గురించి స్లీప్ హైజీన్ ఉండటం కానీ అట్లీస్ట్ 50% హౌసెస్లో లేదు. 11ంటికి పడుకోవటం, 12 కూడా కామనే. బస్సులో ఎక్కేటానికి అరగంట ముందు బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అన్నీ ఎక్స్ప్రెస్లో చేసేసి అరగంటలో బస్సులో ఫుడ్ కూడా కుక్కేసి బస్సుల్లోకి తోసేసి బస్సుల్లో కక్కుకొని ఏమన్నా చేయని, దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది చాలా కామన్. నేను 50% అని చాలా జనరస్గా అంటున్నాను. 70%కి ఇదే స్కూల్ గోయింగ్ కిడ్స్. ఇలాంటి పిల్లల్లో ఇమ్యూనిటీ సరిగ్గా ఉండటం అనేది కళ్ళ. సో ఫస్ట్ థింగ్ స్లీప్ కరెక్షన్. స్లీప్ ఒక్కటి ఈజ్ ద సింగిల్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్ ఆఫ్ హెల్త్. ఇది ఇమ్యూనిటీనే కాదు, అన్ని రకాలుగాను. స్లీప్ కరెక్ట్ అవ్వాలి అని అంటే మనకి చాలా అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ ఉండాలి. రెండోది డైట్. అతిగా తినిపించకూడదు, తినిపించిన రైట్ అమౌంట్లో కూడా క్వాలిటీ చూసుకోవాలి. ఇండియన్ డైట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అని అంటే కార్బ్స్, షుగర్స్ ఎక్కువ పెడతారు. రైస్ ఎంత, కూర ఎంత, ఇట్లా కాకుండా ఇది. సో ఒక ప్లేట్ డయాగ్రామ్, ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ మేబీ రిపిటేటివ్గా ఉంటుంది. మనం తీసుకుంటున్న ఒక రోజు ఆహారం అంతా కూడా ఒక ప్లేట్లో సర్దితే సగం ప్లేట్ షుడ్ బి ఆక్యుపైడ్ బై వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. మిగతా సగం ప్లేట్లు పెద్దగా 3 భాగాలు చేస్తే ఒక భాగంలో, ఈక్వల్ భాగాలు కాకపోయినా కొద్దిగా తక్కువ భాగంలోనే మిల్క్ అండ్ దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉండాలి. ఓకే. చాలామంది పిల్లల్లో 70% డైట్ ఈజ్ డైరీ. 2 ఏళ్ళు దాటిన తర్వాత కూడా సీసాలు పాలు తాగుతూ ఉంటారు. దట్స్ నాట్ గుడ్. రక్తహీనత వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. మిగతా ఎక్కువ మిల్క్ తాగితే రక్తహీనత ఉంటుంది. ఎందుకంటే మిల్క్ ఈజ్ వెరీ డెఫిషియెంట్ ఇన్ ఐరన్. ఓకే. తల్లి పాలల్లో కూడా ఐరన్ తక్కువ ఉన్నా అప్పుడు డెఫిషియన్సీ ఎందుకు రాదంటే తల్లి పాలల్లో ఉన్న ఐరన్ వెరీ హైలీ బయో అవైలబుల్ ఐరన్. అంటే దానికంటే 10 మనము తీసుకోవాల్సిన అవసరం లేకుండానే 10 ఎఫెక్ట్ వచ్చే ఐరన్ ఉంటుంది తల్లి పాలల్లో. ఓకే. సో తల్లుల్లో అగైన్ రక్తహీనత ఉంటే మళ్ళీ ఆ పాలల్లో కూడా తక్కువ ఉంటుంది. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ దీని తర్వాత. సో మిగతా 1/3 ఆఫ్ ద ప్లేట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. మాంసకృతులు అంటే ఒట్టి మాంసంలోనే ఉండవు. చోలే, రాజ్మా, పప్పులు, అన్ని రకాల పప్పులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు. పెసరట్లు వన్ ఆఫ్ ద వండర్ ఫుడ్స్, ప్యూర్ ప్రోటీన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎనీవన్ కెన్ హ్యావ్. సో నెక్స్ట్ ఇంకొక 1/3 మిగులుతుంది. దాంట్లో రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ అంటే కార్బ్స్, రైస్, చపాతీ, బ్లా బ్లా బ్లా. సో మనము రైస్ తినేదానికి ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీలో కూరగాయలన్నీ కనిపించాలి. దట్ ఈజ్ ఐడియల్ వే ఆఫ్ ఈటింగ్. ఓకే. సో మాంసకృతులు, ప్రోటీన్స్ తింటేనే మనకి హీమోగ్లోబిన్లో గ్లోబిన్ అనేది ప్రోటీన్. హీమ్కి కావాల్సిందే ఐరన్. ఐరన్ సోర్సెస్ ఎక్కడ ఉంటాయి? డేట్స్లో ఉంటాయి, రాగుల్లో ఉంటాయి, అన్ని మాంసాహారంలో ఉంటుంది. వెజిటేరియన్స్కి వండర్ ఫుడ్ ఏంటి అంటే పాలకూర, ఆకుకూరలు. డైలీ ఒక బంచ్ ఆఫ్ ఆకుకూర తినే వాళ్ళకి రక్తహీనత అనేది రాదు. ఓకే. కాన్స్టిపేషన్ ఉండదు. ఇప్పుడు 10 మంది పిల్లల్లో 7గురిలో ఎంతో కొంత కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఇది ఉన్న వాళ్ళల్లో ఫుడ్ సరిగ్గా తీసుకోరు. ఫుడ్ సరిగ్గా తీసుకోక గ్యాస్ ఇష్యూస్ వస్తాయి. మలబద్ధకం మూలాన కూడా గ్యాస్ ఇష్యూ వస్తుంది. వీటన్నిటి మూలాన మనకి ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది బాడీలో. సో సరైన పోషకాలు అందాలంటే ఈ ప్రపోర్షన్లో చిన్నప్పటి నుంచి నేర్పించాలి. స్లీప్, ఫుడ్ ఈజ్ డన్, యాక్టివిటీ.
డైలీ ఒక 1 అవర్ అన్న అవుట్డోర్ యాక్టివిటీ లేని పిల్లల్లో ఊబకాయం, అన్ని కాన్స్టిపేషన్, స్లీప్లెస్నెస్, యాంగ్జైటీ అన్నీ వస్తాయి. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్, ఇమ్యూనిటీతో ఏంటి సంబంధం అని అంటే ఎక్సర్సైజ్ చేస్తున్న బాడీలోనే ఇమ్యూన్ సిస్టమ్ కూడా సరిగ్గా రెగ్యులేటెడ్గా ఉంటుంది. అవుట్డోర్ యాక్టివిటీ అన్నాను అంటే నేచర్తో మమేకమయ్యి పెరిగే పిల్లల్లో డెఫినెట్గా ఇమ్యూన్ సిస్టము రైట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు వస్తున్న అలర్జీస్ అన్నీ మిస్డైరెక్టెడ్ ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేట్ అవటం. దిస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. ద అదర్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ, కోవిడ్ టైంలో చాలా రీసెర్చ్ జరిగింది అని చెప్పాను, అది ఈ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. ఈ హాఫ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అంటే మనకి ఉన్న ఇమ్యూన్ రెస్పాన్సెస్, మనకి జబ్బులు రావటం కానీ ఆటో ఇమ్యూనిటీ రావటం కానీ వెరీ ఇంట్రెస్టింగ్లీ మన మదర్ హెల్త్ దగ్గర స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. మనకి 80 ఏళ్ళప్పుడు రాబోయే పార్కిన్సన్స్, ఆల్జీమర్స్, మతిమరుపు లేదా పార్కిన్సన్స్, వణుకు, మధ్యలో వచ్చే కార్డియాక్స్, హార్ట్ అటాక్స్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజు, స్ట్రోక్స్, టీనేజ్లో వచ్చే డిప్రెషన్, అంతకుముందు వచ్చే డెవలప్మెంటల్ ఎనామలీస్, ఇంకా అంతకుముందు వచ్చే న్యూ బార్న్ ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ఇష్యూస్ దగ్గర నుంచి, వీటన్నిటికీ కూడా మూలాలు మనం తల్లి కడుపులో ఉన్నప్పుడే ఫామ్ అవుతున్నాయి అని కనుక్కున్నారు. ఇమ్యూన్ యాక్టివేషన్లో ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ అంటే తల్లి గర్భంలో ఉన్న వాటెవర్ 9 months నుంచి ఫస్ట్ 2 years, ఈ 1000 రోజులు చాలా ఇంపార్టెంట్. దీని గురించే 1000 day ప్రోగ్రామ్ అని చెప్పి గవర్నమెంట్ కూడా లాంచ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ 1000 days ఏ రకంగా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు లేటర్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉండటానికి, ఈ జబ్బుల బారిన పడకపోవటానికి అని అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ప్రెగ్నెంట్ అవుదాము అని అనుకున్నప్పుడే ఒక మదర్ తను హెల్దీగా ఉందా లేదా అని చెక్ చేసుకోవటం దగ్గర స్టార్ట్ అవుతుంది. హిమోగ్లోబిన్ ఎలా ఉంది. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కనుక్కున్నారు. మనకి కోవిడ్ ఒక రకంగా మంచి చేస్తుంది. ఒకటి ఏంటంటే మదర్ ఓవర్ వెయిట్ ఉందా, ఒబీస్గా ఉన్న మదర్స్ ఫ్యాట్ ఎంత తింటున్నారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, మదర్ ఎంత బ్యాలెన్స్డ్ డయట్ తీసుకుంటుంది, అండ్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంది మానసికంగా కానీ ఫిజికల్గా కానీ, ఆవిడ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రెస్కి లోన్ అవుతుందా అంటే ఏంటంటే మదర్కి కడుపుతో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, ఆవిడ గట్లోకి ఆవిడ ఫుడ్ ఏమి తింటోంది. ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏమిటి అని అంటే ఒక ప్రెగ్నెంట్ మదర్కి కేర్ సరిగ్గా లేదు, చాలా ఉంది, అది చాలా అన్నెసెసరీ టాకింగ్ చాలా ఉంది అబౌట్ హౌ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ బీ అని. కానీ బేసిక్స్ మర్చిపోతున్నారు. బేసిక్స్ ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆవిడ స్లీప్ సరిగ్గా ఉందా లేదా, 12 గంటలు పనిచేస్తూ ఇటు అటు పరిగెడుతూ స్విగ్గీలు జొమాటోలో ఫుడ్లు తింటూ రేపు డెలివరీ అంటే ఇవాళ వరకు వర్క్ చేస్తూ హౌ మచ్ ఆర్ యూ టేకింగ్ కేర్ అలా చేయడం సూపర్ ఉమెన్ గా ఫీల్ అవుతారు కానీ ఇండైరెక్ట్ గా బేబీకి హార్మ్ చేస్తున్నట్టే. బేబీకి మదర్కి అందరికీ హాని జరుగుతుంది. ఒక బేబీ సరిగ్గా పుట్టకపోతే కరెక్ట్ ఆ ఫ్యామిలీ మిలు అంతా డిస్టర్బ్ అవటమే కాకుండా ఓవరాల్గా మన కంట్రీ చూస్తే దే ఆర్ ద ఫ్యూచర్. సో వీళ్ళ ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ హెల్తే మన ఇన్వెస్ట్మెంట్ ఫర్ అవర్ ఫ్యూచర్, మన ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్ టు ద ఫ్యూచర్ ఫర్ దిస్ కంట్రీ ఏమిటి అని అంటే హెల్దీ ప్రోజెనీ, హ్యూమన్ రిసోర్స్. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లేకపోతే ఈ పుట్టిన తర్వాత వీడికి ఉన్న జబ్బుల మీద కంట్రీ ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టుకుని మీరు ఎంత ప్రాక్టికల్గా ఆలోచించినా ఎంత ఎమోషనల్గా ఆలోచించినా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్ ఎపీ సెంటర్ ఫర్ ఎవ్రీథింగ్. కరెక్ట్. సో మన ఇమ్యూన్ బేసిస్ అంతా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మదర్ తినే ఫుడ్లో సమతుల ఆహారం తీసుకునే మదర్స్లో వాళ్ళ గట్లో పెరుగుతున్న గుడ్ మైక్రోబయోటా అంటే ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మన డిఎన్ఏ అంతటిని తూకంలో వేసి ఒక పక్కన పెడితే దానికంటే బరువు ఏమిటి అని అంటే మన లోపల ఉన్న మన మైక్రోబయోమ్, చిన్న చిన్న మైక్రో ఆర్గనిజమ్స్, మన గట్లో ఉన్న బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా ఒట్టి మన పేగుల్లోనే కాదు, మన ముక్కులో ఉంటుంది, నోట్లో ఉంటుంది,
మదర్ వజైనల్ మైక్రోబయోమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మదర్కి హెల్దీ గనక ఉంటే హెల్దీ మైక్రోబయోమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చక్కగా ప్రెగ్నెంట్ మదర్స్ ఇనఫ్ ఫైబర్ తినాలి, హెల్దీ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ తినాలి, హైజీన్గా ప్రిపేర్ చేసుకుని ఫ్రెష్గా ఉన్నవి, పోషకాహారాలు ఎక్కువగా ఉన్నవి. ఇప్పుడు మదర్స్ కూడా అందరూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నారు. లేకపోతే ఒక పెరుగుతున్న ఫీటస్ లోపల ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంటైర్ ఎన్వైరన్మెంట్లోనే చాలా చేంజెస్ జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ నేను టూ మెనీ సైంటిఫిక్ టర్మ్స్ వినటానికి కష్టంగా ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే సింపుల్గా బ్రతకటం, నేచర్కి క్లోజ్గా ఉండటం, పండించిన ఫుడ్ మన నోట్లోకి వచ్చే లోపు మినిమల్గా ప్రాసెస్ అవ్వాలి, ఫ్రెష్ ఫుడ్ ఉండాలి, హోమ్ కుక్డ్ ఫుడ్ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, మదర్ హెల్త్ అన్ని రకాలుగా ప్రాపర్గా ఉండాలి. సో ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇమ్యూనిటీ ఆల్సో. ఎందుకనంటే ఈ మదర్లో పెరుగుతున్న హెల్దీ బ్యాక్టీరియా వజైనల్లీ డెలివరీ అయినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్లోనూ తర్వాత తల్లి పాలల్లోనూ ఇవన్నీ మంచి మైక్రోబయోమ్ని బేబీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ట్రాన్స్ఫర్ మూలాన ఆస్తమా ఇన్సిడెన్స్ తగ్గిపోతుంది. సిజేరియన్ బేబీస్ విత్ ఫార్ములా ఫీడింగ్ ఆర్ కౌ మిల్క్ ఫీడింగ్లో ఆస్తమా ఇన్సిడెన్స్ ఎక్కువ. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ ఇమ్యూనిటీ ఈ మధ్య కనుక్కున్నది ఏమిటి అని అంటే, తల్లి హెల్త్ నేను చెప్పాను, తల్లి తినే ఫుడ్ దగ్గర నుంచి ఆవిడకున్న జబ్బులు, కడుపుతో ఉన్నప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మెటర్నల్ స్ట్రెస్, నో ప్రాపర్ స్లీప్, జెస్టేషనల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సరిగ్గా చూసుకోవాలి. అండ్ ఇన్ ఎడిషన్ టు దిస్ కొన్ని చోట్ల తెలుసుకుంది ఏంటంటే, అర్బన్ చిల్డ్రన్లో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అలర్జీస్, హైజీన్ ఎక్కువైన కొద్దీ అలర్జీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. టూ మచ్ హైజీన్, మరి టూ మచ్ హైజీన్ అని అంటే మురికిలో పెంచమని కాదు, నేచర్కి దగ్గరగా ఉండమని. అంటే సాయిల్, ప్లాంట్స్, పెట్స్ మీరు ఓకే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫౌండ్ అవుట్. అంటే మనకి బేబీ పుట్టక ముందే ఆ ఫ్యామిలీలో ఉన్న పెట్ ఏదన్నా ఉండి బేబీతో పాటు పెరుగుతూ ఉంటే, ఈ ఫ్యామిలీలో పెట్స్కి ఎలర్జీస్ లేకపోతే హ్యావింగ్ ఎ పెట్ ఇన్ ద హౌస్ ఈజ్ గోయింగ్ టు డూ గుడ్ టు ద చైల్డ్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా. కోళ్ళు, కుక్కలు, మట్టి, పొలాలు వీటిల్లో పెరిగిన పిల్లలకి రోబస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ రకంగా హోల్సమ్గా ఇవన్నీ టేక్ కేర్ చేస్తే ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటుంది. డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు, సప్లిమెంట్స్ ఏమన్నా ఉంటాయా పిల్లలకి వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి, మెమొరీ పెరగడానికి, ఇవన్నీ నిజంగా ఉన్నాయంటారా? అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ మెమరీ బూస్టర్స్ అనే మెడికేషన్స్ ఏమి ఉండవు, టెక్నిక్స్ ఉంటాయి. టెక్నిక్స్ ఏమిటి అని అంటే, అసలు ఫస్ట్ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అనేది గమనించుకోవాలి. స్టడీ ప్యాటర్న్స్, ఇప్పుడు అసలు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది కదా. సో మనకి మామూలుగా ఒక సక్సెస్ఫుల్గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవటానికి ఏ క్రమంలో దాన్ని అధ్యయనం చేయాలి అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇవి తెలుసుకోవచ్చు. అది అంటే మెమరీ గురించి మాత్రం మీరు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మెమరీ ఉంటుంది, టెక్నిక్స్ అని చెప్తారు. అండ్ ఫోకస్ లేకపోవటం, ఫోకస్ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయా, అటెన్షన్ డెఫిసిట్స్ అని ఉన్నాయా, లేకపోతే స్పెసిఫిక్ లెర్నింగ్ డిఫికల్టీస్ అని ఉంటాయి. ఇలాంటివి ఓవర్కమ్ ఎట్లా అవ్వాలి. అండ్ అగైన్ నేను చాలా మందిలో స్లీప్ యాప్నియాస్ ఉన్న పిల్లల్ని కనుక్కుంటున్నాం మేము ఇప్పుడు. అదే నిద్ర సరిగ్గా లేకపోవటం, ఆర్ గురక పెట్టడం, లేదా డిజార్డర్డ్ స్లీప్ డిజార్డర్స్ చాలా ఉన్నాయి. సో వీటిల్లో ఏమవుతుందంటే పిల్లల్లో ఫోకస్ సరిగ్గా ఉండదు, అండ్ స్కూల్లో సరిగ్గా వినరు, గ్రాస్ప్ చేయలేరు, చదివింది కూడా మర్చిపోతూ ఉంటారు. సో వాళ్ళ స్లీప్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఊబకాయం ఉన్న పిల్లలకి ఇట్లా చాలా అన్ని హోల్సమ్గా ఉంటాయి అనమాట. అంతేగాని ఒక పిల్ల వేసుకోగానే మెమరీ బాగా పనిచేయటం ఇట్లాంటివి ఉండవు. ఇమ్యూన్ బూస్టర్స్ కూడా ఒక పిల్ల వేసుకుంటే ఇమ్యూనిటీ పెరగటం అనేది ఉండదు. ఇమ్యూనిటీ మెయిన్గా జెనెటిక్స్, ఎన్వైరన్మెంట్ జెనెటిక్ని ఎట్లా మోడిఫై చేస్తుంది. మన జెనెటిక్స్ ఏవైనా కూడా అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీస్ అని ఉంటాయి. పుట్టుకతోనే సీరియస్గా ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్తో పుట్టిన వాళ్ళకి ఫ్రీక్వెంట్గా న్యూమోనియాస్ రావటం, ఫ్రీక్వెంట్గా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేదా ఫ్రీక్వెంట్గా హాస్పిటలైజ్ అవటం, ఇలా జరుగుతున్న పిల్లల్లో ఇమ్యూన్ చెక్ చేస్తాం. గ్రోత్ సరిగ్గా లేకపోవటం,
ఇట్లా ఉంటాయి, చాలా తీవ్రమైన ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతేగాని జలుబులు ఎక్కువ వస్తున్నాయి అని అంటే వాళ్ళకి ఏదో ఇమ్యూన్ డెఫిషియన్సీస్ ఉన్నట్టు కాదు. జలుబులు ఎక్కువ వస్తున్నాయి అంటే ఒక 10 రీజన్స్ ఉంటాయి, ఆ 10 రీజన్స్ చెక్ చేసుకోవాలి. ఒక పిల్ వేసుకోగానే వీళ్ళు చాలా ఇమ్యూనిటీ బాగా పనిచేస్తుంది, వీళ్ళు ఇంకా అన్ని ఇన్ఫెక్షన్స్ని ఇట్లా సూపర్ మ్యాన్ లాగా ఫేస్ చేస్తారు అనేది ఉండదు. ఫుడ్, స్లీప్, ప్రెగ్నెన్సీలో మదర్ హెల్త్ అండ్ హౌ మచ్ క్లోజ్ టు నేచర్ ఆర్ యూ. డైలీ తినే ఫుడ్లో నెలకి ఎన్నిసార్లు మీరు స్విగ్గీ ఫుడ్ తింటున్నారు, సింపుల్. ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే ఇమ్యూనిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ఎప్పుడైనా సజెస్ట్ చేస్తారా పిల్లలకి? yes. వ్యాక్సిన్స్ ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ ఐ ఫర్గాట్. సో వ్యాక్సిన్ స్కెడ్యూల్స్ ప్రకారం తీసుకోవాలి. పర్టికులర్లీ ఫ్లూ వ్యాక్సిన్ ఇయర్లీ తీసుకోవాలి. సో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటే ఒక 4 రకాల ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎఫెక్ట్ చేయదు, మిగతావి కూడా చాలా లో లెవెల్లో వస్తాయి. సో ఫ్లూ వ్యాక్సిన్స్ ఒకటి, బ్రెయిన్ ఫీవర్ వ్యాక్సిన్స్ ఒకటి, న్యూమోనియా వ్యాక్సిన్స్ ఒకటి, టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఒకటి, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మళ్ళీ మన ఓల్డ్ ట్యూబర్క్లోసిస్ సడన్గా పెరుగుదల ఎక్కువైంది. రీజన్స్ కనుక్కుంటున్నారు, రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ కూడా వస్తుంది. ఎందుకని ఇది జరుగుతోంది? ప్రాబబ్లీ జనరల్గా హెల్త్ ఇష్యూస్, జనరల్గా వీకెన్ అవ్వటం. ఎక్కువ మంది హాస్టల్స్లో ఉన్న కిడ్స్లో చూస్తున్నాం ట్యూబర్క్లోసిస్. సో అక్కడ మాల్ అడ్జస్ట్మెంట్ అనమాట, సరిపడా నిద్ర లేకపోవటం, పోషకాహారం లేకపోవటం, ఇట్లాంటి వేరియస్ రీజన్స్. ఏదన్నా జబ్బు చేసినప్పుడు కంప్లీట్గా రికవర్ అవ్వకుండా స్కూల్స్కి పుష్ చేయటం పిల్లల్ని. ఈ వైరస్ వచ్చి అటాక్ చేసినప్పుడు ఇమ్యూనిటీ కొంచెం లోవర్ అవుతుంది, ఇదే టైంలో లోపల రియాక్టివేట్ అవుతుంది ట్యూబర్క్లోసిస్. ఓకేనండి డాక్టర్ షర్మిల గారు, ఓవరాల్గా అసలు పిల్లల్ని ఎలా పెంచాలి, ముందుగానే ప్లానింగ్ ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎలా ఉండాలి, అండ్ 1000 days ప్లానింగ్ ఉంటే పిల్లల గ్రోత్ ఎలా ఉంటుంది, అలా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు లేట్ ఏజ్లో కూడా, ఎల్డర్లీ ఏజ్లో కూడా ఎట్లా హెల్తీగా ఉండగలరు, అండ్ ఇమ్యూనిటీని పెంపొందించాలంటే ఎలాంటి విషయాల పట్ల అవగాహన ఉండాలో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాంటి. నమస్తే.